మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. అందరికీ నమస్కారం. నేను మీ ఆయుర్వేద డాక్టర్ చిట్టిపొట్ల మధుసూదన శర్మని. మనం ఈ వీడియోలో షుగర్ వ్యాధి నియంత్రణకి చక్కటి గృహ వైద్యం అనేటువంటి ఆసక్తికరమైనటువంటి అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నాం. ఈ రోజుల్లో ఒక భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అత్యంత సమస్యాత్మకంగా పరిణమించినటువంటి అనారోగ్య సమస్య షుగర్. ముఖ్యంగా భారతదేశం విషయం చెప్పనక్కర్లేదు. ఈ షుగర్ వ్యాధినే డయాబెటీస్ అనేటువంటి పేరుతోనూ, మధుమేహం అనేటువంటి పేరుతోనూ, చక్కెర వ్యాధి అనేటువంటి పేరుతోనూ వివిధ రకాలుగా పిలుస్తుంటారు. ఈ షుగర్ వ్యాధి వచ్చిన తర్వాత మరి కొత్తలో కొన్ని లక్షణాలు సర్వసాధారణంగా ఎక్కువ మందిలో కనిపించేసేసి తర్వాత క్రమంగా ఇతర అనేక రకాలైనటువంటి అనారోగ్య సమస్యలు కూడా దారితీస్తూ ఉంటుంది. కొంతమందిలో ప్రారంభంలో ఎలాంటి లక్షణాలు ఉండవు, కానీ ఎక్కువ శాతం మందిలో మాత్రం షుగర్కు సంబంధించినటువంటి లక్షణాలు కనిపిస్తాయి. మరి ఆ లక్షణాలను బట్టి మనం ఈ యొక్క రక్త పరీక్ష లేదా మూత్ర పరీక్ష చేయించినప్పుడు ఆ షుగర్ ఉందా లేదని తెలిసిపోతుంది. కానీ కొంతమందిలో ప్రారంభంలో ఎలాంటి లక్షణాలు కూడా ఉండవు. కాబట్టి ఈ రోజుల్లో మరి ఆధునిక నాగరిక సమాజంలో ప్రతి ఒక్కరు కూడా 20 సంవత్సరాలు లేదా 25 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మరి కనీసము 6 మాసాలకు ఒకసారైనా షుగర్ టెస్ట్ చేయించుకోవడం చాలా మంచిదని చెప్పేసి కూడా వైద్యులు నొక్కి ఒక్కాణిస్తూ ఉన్నారనమాట. కాబట్టి మొదట్లోనే ఈ యొక్క షుగర్ వ్యాధిని కనుక్కొని నియంత్రించగలిగితే మరి ఆ షుగర్ వ్యాధి నియంత్రణ ఉండడం వల్ల అనేక రకాలైనటువంటి సమస్యలు తగ్గిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. భవిష్యత్తులో షుగర్ వ్యాధి వల్ల అనేక రకాలైనటువంటి ఉపద్రవాలు రాకుండా కూడా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఈ షుగర్ వ్యాధి నియంత్రణకి ఔషధం ఎలా తయారు చేసుకోవాలంటే అన్నీ మీకు తెలిసినటువంటివే, అన్నీ మీకు దొరికేవే, సులభంగా తయారు చేసుకోవచ్చు, సులభంగా వాడుకోవచ్చు, సులభంగా వాటి యొక్క ప్రయోజనాన్ని కూడా పొందవచ్చు. అదేవిధంగా చక్కటి జీవితాన్ని కూడా మనం గడుపుకోవచ్చు. ఎలాగంటే కరివేపాకు పొడి ఒక 50 గ్రాములు తీసుకోండి. అంటే కరివేపాకును తెచ్చుకొని బాగా కడిగేసి శుభ్రం చేసి తుడిచి నీడలో ఎండించేసేసి పౌడర్ చేసేసి ఒక 50 గ్రాములు కరివేపాకు పొడి తీసుకోండి. అదేవిధంగా కాకరకాయల పొడి, కాకరకాయలు కూడా బాగా ముదిరినవి తెచ్చుకొని కడిగి శుభ్రం చేసేసి చిన్న చిప్స్లా చేసి నీడలో ఆరించేసి బాగా ఆరిపోయి ఇలాగంటే కినా శబ్దం వచ్చేసి కట్ అని చెప్పేసి బాగా ఎండిపోయి ఉండాలన్నమాట. ఆ విధంగా ఆ దశలో అంటే 2 రోజులు కానీ 3 రోజులు కానీ బాగా ఆరబెట్టేసేసి ఆ విధంగా తయారైనటువంటి కరక్కాయ చిప్స్లను మిక్సీలో వేసేసి పౌడర్ తయారు చేసుకొని ఒక 50 గ్రామ్స్ కరక్కాయ యొక్క 50 గ్రామ్స్ ఆ కాకరకాయ పొడి కూడా తీసుకోవాలన్నమాట. కాబట్టి కరివేపాకు పొడి 50 గ్రాములు, కాకరకాయ పొడి 50 గ్రాములు, మెంతులను వేయించి చేసినటువంటి పొడి 50 గ్రాములు, పసుపు పొడి స్వచ్ఛమైనటువంటి పసుపు పొడి, పసుపు కొమ్మలను దంచి తయారు చేసుకున్నటువంటి పొడి 50 గ్రాములు, ఉసిరిక పొడి 50 గ్రాములు. మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. కరివేపాకు పొడి 50 గ్రాములు, కాకరకాయల యొక్క పొడి 50 గ్రాములు, మెంతుల పొడి 50 గ్రాములు, పసుపు పొడి 50 గ్రాములు, చివరగా ఉసిరిక పొడి 50 గ్రాములు. ఈ పదార్థాలన్నిటిని బాగా కలిపేసేసి ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఉదయం ఆహారానికి ఒక అరగంట ముందు, అట్లే రాత్రి ఆహారానికి ఒక అరగంట ముందు ఒక 100 మిల్లీలీటర్ల నీటిలో ఒక అర టీ స్పూన్ లేదా అంతకంటే తక్కువ 2 నుంచి 2.5 గ్రాము వరకు వాడుకుంటే సరిపోతుంది అనమాట. 2 గ్రాములు లేదా 2.5 గ్రాము ఈ యొక్క చూర్ణాన్ని కలిపేసేసి ఒక్క ప్రమాణంగా సేవించాలి. ఈ విధంగా ఉదయం ఒకసారి సేవించాలి, రాత్రి ఒకసారి సేవించాలి. ఈ విధంగా క్రమం తప్పకుండా ఈ యొక్క ఔషధాన్ని వాడుకోవడం వల్ల ఇందులో ఉన్నటువంటి అన్ని రసాయన పదార్థాలు, ఈ కెమికల్స్ అన్నీ కూడా, ఈ ఆల్కలాయిడ్స్ ఇవన్నీ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా షుగర్ వ్యాధిని నియంత్రించేందుకు ఉపయోగపడతాయి. షుగర్ వ్యాధి వల్ల భవిష్యత్తులో ఇతర ఉపద్రవాలు రాకుండా ఉపయోగపడతాయి, వ్యాధి నిరోధక శక్తిని పెంచేందుకు ఉపయోగపడతాయి. కాబట్టి ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా ఉపయోగపడతాయి. కాబట్టి మరి షుగర్ వ్యాధి గ్రస్తులు ఈ యొక్క ఔషధం వాడుకోవడం చాలా మంచిది. అంతేకాకుండా మరి ఈ షుగర్ వ్యాధి గ్రస్తులు వైద్యుల వద్దకు వెళ్ళినప్పుడు షుగర్ వ్యాధి ఎంత ఉందని చెప్పేసి వాళ్ళు తెలుసుకునే దాంట్లో భాగంగా పరీక్షలు చేయిస్తుంటారు. కాబట్టి ఎప్పుడైతే ఆ యొక్క షుగర్ కంట్రోల్కి వస్తుందో అప్పుడు సర్వసాధారణంగానే వైద్యులు కూడా ఆ యొక్క ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాల డోస్ తగ్గిస్తారు. కాబట్టి మరి వాటి యొక్క సైడ్ ఎఫెక్ట్స్ నుంచి కూడా మనం బయటపడేందుకు అవకాశం ఏర్పడుతుంది. అంతేకాకుండా రెండవది ఏంటంటే ఈ రోజుల్లో మరి ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాలు వాడుతున్నప్పటికీ చాలామంది వివిధ రకాలైన కారణాల వల్ల ఒక పట్టాన షుగర్ కంట్రోల్లోకి రావడం లేదనమాట. మరి అలాంటి పరిస్థితుల్లో ఈ యొక్క ఔషధాన్ని కూడా మనం దానికి
అనుబంధంగా ఆ ఇంగ్లీష్ కృత్రిమ రసాయన ఔషధాలకు అనుబంధంగా వాడుకోవడం వల్ల వాడి యొక్క డోసును తగ్గించుకోవచ్చు, షుగర్ కూడా నియంత్రణలో ఉండడానికి అవకాశం ఏర్పడుతుంది. అంతేకాకుండా షుగర్ వచ్చిన తర్వాత ఒక 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు దాటిన తర్వాత క్రమక్రమంగా కళ్ళకు సంబంధించినటువంటి సమస్యలు, మెదడుకు సంబంధించినటువంటి సమస్యలు, గుండెకు సంబంధించినటువంటి సమస్యలు, రక్తనాళాలకు సంబంధించినటువంటి సమస్యలు, ప్రేవులకు సంబంధించినటువంటి సమస్యలు, చర్మానికి సంబంధించినటువంటి సమస్యలు, అదేవిధంగా జననావయాలకు సంబంధించినటువంటి సమస్యలు, నరాలకు సంబంధించినటువంటి సమస్యలు, ఎముకలకు సంబంధించినటువంటి సమస్యలు, కీళ్ళకు సంబంధించినటువంటి సమస్యలు, ఇలా అనేక రకాలైన సమస్యలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి సమస్యలన్నీ రాకుండా చెక్ పెట్టేందుకు ముందు జాగ్రత్త చర్యగా ఈ యొక్క ఔషధాన్ని వాడుకోవచ్చు అనమాట. మరి ఈ యొక్క ఔషధం షుగర్ వ్యాధి బాగా కంట్రోల్ ఉన్నప్పుడైతే ఈ యొక్క ఔషధాన్ని రోజు ఒక్కసారి వాడితే సరిపోతుంది. షుగర్ వ్యాధి కంట్రోల్లో లేకుండా ఎక్కువ పెరిగేటువంటి పరిస్థితి ఉన్నప్పుడైతే కంట్రోల్ అయ్యేంత వరకు 2 పూటలు వాడి తర్వాత 1 పూట వాడుకుంటే సరిపోతుంది. ఈ విధంగా వాడుకోవడం వల్ల మన శరీరానికి అన్ని రకాలుగా బెనిఫిట్స్ ఉంటాయి, కానీ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. కాబట్టి క్షేమదాయకంగా వాడుకోదగ్గ దివ్యమైనటువంటి ఔషధం ఈ యొక్క ఔషధం అంటే అతిశయోక్తి కాదు. చూశారు కదా, ఎటువంటి సులువైనటువంటి ఆహార ఔషధాన్ని షుగర్ వ్యాధి నియంత్రణకి, భవిష్యత్తులో షుగర్ వ్యాధి వల్ల ఇతర ఉపద్రవాలు కలగకుండా ఉండేందుకు మీరు ఈ వీడియోలో తెలుసుకున్నారో. మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. మీ చిట్టిబొట్ల.